నమస్కారం. సంక్రాంతి అనగానే మనందరి కళ్ల ముందు గాలిపటాలు, భోగిమంటలు, పిండివంటలు అన్నీ మెదుల్తాయి. కానీ ఈ పండుగ కేవలం మన ప్రాంతానికే పరిమితం కాదు. అవును. పంజాబ్ నుండి తమిళనాడు వరకు, అస్సాం నుండి గుజరాత్ వరకు భారతదేశం మొత్తం ఈ సమయంలో ఏదో ఒక రూపంలో సంబరాలు జరుపుకుంటోంది. ఈరోజు మనం భారత జ్ఞాన్ వారి పత్రాల ఆధారంగా ఈ వేడుకలన్నింటినీ కలిపే ఆ అదృశ్య సూత్రమేమిటో మ్మ్, కొంచెం లోతుగా పరిశీలించబోతున్నాం. తప్పకుండా. పైకి చూస్తే పొంగల్ వేరు, లోహ్రీ వేరు, గంగాసాగర్ మేళా వేరు అనిపిస్తాయి. కాని వీటన్నింటి వెనుకున్న చోదక శక్తి ఒక్కటే, అదే సూర్యుడు. అంటే ఈ పండుగల వెనుక ఉన్న ఖగోళ శాస్త్రాన్ని, వాటికి ప్రాణం పోసిన పురాణ కథలను, ఆ సంస్కృతిని అన్నింటినీ విడమర్చి చూద్దామన్నమాట. సరిగ్గాదే. అసలు ఒకే ఖగోళ సంఘటనను ఇన్ని విభిన్న సంస్కృతులు తమ సొంత ముద్రతో ఎలా వేడుకగా మార్చుకున్నాయో అర్థం చేసుకుందాం. సరే, అయితే ఆ చోదక శక్తి, ఆ సూర్యుడు నుండే మొదలుపెడదాం. ఈ పండుగలన్నింటికీ మూలం సూర్యుడి ప్రయాణం అన్నారు కదా. అసలు ఈ సమయంలో సూర్యుడి గమనంలో వచ్చే మార్పేమిటి? ఖచ్చితంగా. ఇది పూర్తిగా ఖగోళ శాస్త్రానికి సంబంధించినది. మనకు తెలుసు కదా, భూమి తన అక్షం మీద నిటారుగా కాకుండా ఒక 23.5 డిగ్రీల కోణంలో వంగి తిరుగుతుంది. అవును, ఈ వంపు కారణంగానే మనకు ఋతువులు ఏర్పడతాయి. అదే. ఈ క్రమంలో డిసెంబర్ 21 లేదా 22న సూర్యుడు తన దక్షిణ దిశ ప్రయాణాన్ని ముగించి మకర రేఖ నుండి ఉత్తర దిశగా ప్రయాణించడం ప్రారంభిస్తాడు. అంటే కర్కాటక రేఖ వైపన్నమాట. అవును. ఈ ఉత్తర దిశ ప్రయాణాన్నే ఉత్తరాయణం అంటారు. ఓకే, పేరులోనే ఉంది. ఉత్తర అంటే ఉత్తరం, అయనం అంటే ప్రయాణం. అంటే సూర్యుడు ఉత్తరం వైపు చేసే ప్రయాణం. మరి మకర సంక్రాంతి అనే పదాలికి అర్థమేమిటి? సంక్రాంతి అంటే సంక్రాంతి ఈ సంస్కృత పదానికి అర్థం మారడం లేదా ప్రవేశించడం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. అంటే సంవత్సరానికి 12 సంక్రాంతులుంటాయా? ఉంటాయి. కాని సూర్యుడు మకర రాశిలోకి అంటే క్యాప్రికాన్లోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి. ఇది ఒక ముఖ్యమైన ఖగోళ మార్పుకు సంకేతం. రోజులు పొడవుగా, రాత్రులు చిన్నవిగా మారే కాలానికి ఇది నాంది పలుకుతుంది. అందుకే దీనికింత ప్రాముఖ్యత. ఒక్క నిమిషం, ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతోంది. శాస్త్రీయంగా ఉత్తరాయణం డిసెంబర్ 21న మొదలవుతోంది అన్నారు. అవును. కానీ మనం పండుగను జనవరి 14 లేదా 15న జరుపుకుంటాం. అంటే దాదాపు ఒక 22-23 రోజుల తేడా ఉంది. ఈ గ్యాప్ ఎందుకొచ్చింది? ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. దీని వెనుకున్న కారణం విషువత్తుల పురోగమనం అంటారు. ఇంగ్లీష్లో ప్రెసెషన్ ఆఫ్ ది ఈక్వినాక్సెస్. ప్రెసెషన్ ఆఫ్ ది ఈక్వినాక్సిస్ అదేంటో కొంచెం సులభంగా చెప్పగలరా? తప్పకుండా. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, గాలిలో తిరిగే బొంగరం చూశారు కదా, చూశాను. అది తన అక్షం మీద తిరుగుతూ చివర్లో ఎలాగైతే నెమ్మదిగా తల ఊపుతుందో, భూమి కూడా అచ్చం అలాగే ఊపుతుంది. భూవరంలా తల ఊపడమా? అంటే అది నిటారుగా ఒకే చోట తిరగకుండా దాని అక్షం కొద్దిగా వణుకుతూ ఒక పెద్ద వృత్తాన్ని గీస్తుందనమాట. సరిగ్గా అదే. ఇది చాలా చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. ఎంత నెమ్మదిగా! ఎంత నెమ్మదిగా అంటే, ఈ తల ఊపడం వల్ల ప్రతి 72 సంవత్సరాలకు ఉత్తరాయణం ప్రారంభమయ్యే ఖగోళ తేదీ ఒకరోజు వెనక్కి జరుగుతుంది. ఓ, ప్రతి 72 ఏళ్లకు ఒకరోజా? అవును. కొన్ని వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఈ పండుగను ప్రారంభించినప్పుడు ఉత్తరాయణం మొదలయ్యే రోజు, మకర సంక్రాంతి రోజు ఒకేసారి వచ్చేవి. కాని ఈ వేల సంవత్సరాల పురోగమనం వల్ల ఆ రెండింటి మధ్య ఇప్పుడు దాదాపు 23 రోజుల తేడా వచ్చేసింది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే మనం ఫాలో అవుతున్న క్యాలెండర్కి అసలు ఖగోళ సంఘటనకు మధ్య కొన్ని వేల సంవత్సరాలుగా గ్యాప్ పెరుగుతూ వస్తోందన్నమాట. అవును. మన పండుగలు ఖగోళ గడియారంతో పాటు నెమ్మదిగా జరిగిపోతున్నాయి. వావ్! సరే, ఈ ఖగోళ పునాది చాలా పటిష్టంగా ఉంది. కాని పండుగకు నిజమైన జీవం పోసేది, ప్రజల మనసుల్లో నిలిచిపోయేది వరి సంబరాలు. ఈ సైన్స్ను సంస్కృతితో కలిపే ఆ వేడుకలేమిటో చూద్దాం. అవును. ఆకాశంలో జరిగే మార్పును మన పూర్వీకులు భూమి మీద జరిగే మార్పులతో ముడిపెట్టారు. ఇది పంటకోతల సమయం కదా. అవును, చలికాలపు తీవ్రత తగ్గి వెచ్చని రోజులకు స్వాగతం పలికే సమయం. అందుకే అస్సాంలో మాఘ్ బీహు, పంజాబ్లో లోహ్రీ, తమిళనాడులో పొంగల్, గుజరాత్లో ఉత్తరాయణ్. ఇలా ఎన్నో పేర్లు. పేర్లు వేరైనా వాటన్నిటి ఆత్మ ఒక్కటే,
ప్రకృతికి, పశువులకు, సూర్యుడికి కృతజ్ఞతలు చెప్పడం. వీటిలో ముఖ్యంగా దక్షిణాన జరుపుకునే భోగికి, ఉత్తరాన జరుపుకునే లోహురికి చాలా దగ్గరి పూలికలున్నాయనంటారు. రెండింటిలోనూ అగ్ని ప్రధాన పాత్ర పోషిస్తుంది కదా. ఖచ్చితంగా. దక్షిణ భారతదేశంలో భోగి రోజున పాత, పనికిరాని వస్తువులను మంటల్లో వేస్తారు. ఇది కేవలం భౌతికంగా పాతవాటిని వదిలించుకోవడం కాదు. మనలోని చెడు అలవాట్లను, పాత ఆలోచనలను ఆ అగ్నికి ఆహుతి చేయడం లాంటిదా? సరిగ్గా అదే. కొత్తదనానికి, కొత్త ఆశలకు చోటివ్వడం. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, భోగ్ అనే పదానికి సమృద్ధి అని కూడా అర్థం ఉంది. భోగంటే సమృద్ధ. అవును. ఒకప్పుడు మన దేశంలో సంవత్సరానికి 3 పంటలు అంటే 3 భోగాలు పండించేవారని మన పాత సాహిత్యం చెబుతోంది. ఆ సమృద్ధికి ఇది ప్రతీక. అద్భుతం. మరి అదే సమయంలో పంజాబ్లో లోహ్రీ సంబరాల్లో కూడా ప్రజలు పెద్ద మంట వేసి దాని చుట్టూ చేరి డౌన్స్ చేస్తారు. ఆ అగ్నికి కూడా ఇదే అర్థముంటుందా? దాదాపుగా అదే. లోహ్రీ మంట చలికాలపు తీవ్రతకు ముగింపు పలుకుతుంది. రాబోయే వెచ్చని, సుదీర్ఘమైన రోజులకు అది ఒక స్వాగతం. పంటలు చేతికొచ్చిన ఆనందంలో చేసుకునే వేడుక. అవును. ఆ మంట చుట్టూ చేరి నువ్వులు, బెల్లం, మొక్కజొన్న గింజలను మంటల్లో వేస్తూ ప్రకృతికి తమ కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఈ 2 వేడుకల్లో అగ్నిని శుద్ధికి, కొత్త ప్రారంభానికి సంకేతంగా చూడటం మన సాంస్కృతిక ఐక్యతకు ఒక గొప్ప ఉదాహరణ. భోగి, లోహ్రీ రెండింటిలోనూ అగ్ని. కాని గుజరాత్లో ఉత్తరాయణ్ అంటే ఆకాశమంతా గాలిపటాలతో నిండిపోతుంది. అదొక పూర్తి భిన్నమైన దృశ్యం. ఆ గాలిపటాల సంప్రదాయానికి ఏమైనా ప్రత్యేక కారణముందా? తప్పకుండా ఉంది. చలికాలంలో ప్రజలు ఎక్కువ సమయం ఇళ్లకే పరిమితమవుతారు కదా. అవును. సూర్యరశ్మి తక్కువగా సోకుతుంది. అదే. ఉత్తరాయణం రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు మిద్దలపై నిలబడి గాలిపటాలు ఎగిరేయడం ద్వారా వారు తమ శరీరానికి అవసరమైన సూర్యరశ్మిని, విటమిన్ డిని పొందుతారు. ఇది ఒక రకంగా సూర్యభగవానుడికి ధన్యవాదాలు తెలిపే ఒక ఆరోగ్యకరమైన మార్గం. సైన్స్, ఆరోగ్యం, సంస్కృతి అన్నీ కలిసిపోయాయి. సరే, ఈ ఖగోళ వ్యవసాయపరమైన పునాదులు చాలా పటిష్టంగా ఉన్నాయి. కాని పండుగకు నిజమైన జీవం పోసేది, దాన్ని తరతరాలుగా నిలిచేలా చేసేది మాత్రం కథలే అనుకుంటా. నిజం. ఈ కథలే పండుగలకు ఆత్మలాంటివి. ఉదాహరణకు తమిళనాడులో పొంగల్ సంబరాల్లో భాగంగా భోగికి ముందు రోజు గూడ్రావల్లి అనే పండుగ జరుపుకుంటారు. ఇది శ్రీరంగంలోని రంగనాథస్వామి భక్తురాలైన ఆండాళ్ కథతో ముడిపడి ఉంది కదా. అవును. ఆండాళ్ తన పాశురాలతో భగవంతుణ్ణే మెప్పించిన గొప్ప భక్తురాలు. ఆమె శ్రీ రంగనాథుణ్ణి తన భర్తగా భావించి ఆయనలో ఐక్యం కావాలని తప్పించింది. ఆ క్రమంలో ఆమె ఒక మొక్కు మొక్కుకుంది. ఏం మొక్కది? స్వామి, నీవు నన్ను స్వీకరిస్తే నీకు 100 కుండల అక్కరాడిషుల్ అనే పాయసాన్ని సమర్పిస్తాను అని. ఆ తరువాత ఆమె కోరిక ఫలించి శ్రీరంగనాథుల్లో ఐక్యమైపోయింది. కాని ఆవండి, అంటే ఆండాళ్ రామానుజాచార్యులు సమకాలికులు కారు, వారి మధ్య కొన్ని శతాబ్దాల తేడా ఉంది. అయినా ఆమె మొక్కును తీర్చాలని ఆయనెందుకు అనుకున్నారు? చాలా మంచి ప్రశ్న. రామానుజాచార్యులు ఆండాళ్ను తన గురువుగా, మార్గదర్శిగా భావించేవారు. ఆమె పాశురాలను చదివినప్పుడు ఈ తీరని మొక్కు గురించి తెలుసుకుని చాలా బాధపడ్డారు. అంటే తన గురువు మొక్కు తీరకుండా ఉండటం శిష్యుడిగా తనకు తగదని భావించారన్నమాట. అవును. అందుకే స్వయంగా శ్రీరంగానికి వెళ్లి ఆండాళ్ తరపున 100 కుండల అక్కరాడిషుల్ తయారు చేయించి స్వామికి సమర్పించారు. ఆ రోజునుండే ఈ గూడ్రావల్లి పండుగ ప్రారంభమైంది. ఈ అక్కరాడేషిల్ వంటకంలో ఏదో ప్రత్యేకత ఉందని కూడా అంటారు. ఉంది. ఈ వంటకంలో బియ్యాన్ని నీళ్లకు బదులుగా పూర్తిగా పాలతో ఉడికిస్తారు. పూర్తిగా పాలతోనా? వినడానికే చాలా రుచిగా, కమ్మగా అనిపిస్తోంది. ఆండాళ్ భక్తి ఎంత మధురంగా ఉంటుందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ప్రతీక ఏముంటుంది? నిజమే. ఇక కేరళ వైపు వెళ్తే శబరిమలలో మకరజ్యోతి గురించి మనం వింటూ ఉంటాం. అవును. మకర సంక్రాంతి రోజు సాయంత్రం శబరిమలలోని పొన్నంబలమేడు అనే కొండపై కనిపించే దివ్యమైన వెలుగునే మకరజ్యోతి అంటారు. లక్షలాది మంది భక్తులు దాని దర్శనం కోసం ఎదురుచూస్తారు. ఆ పేరులోనే దాని అర్థమున్నట్టుంది. ఉంది. మకర అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం. జ్యోతి అంటే వెలుగు. సంవత్సరంలో చీకటి ఎక్కువగా ఉండే కాలం ముగిసి వెలుగుకు స్వాగతం పలకడమే దీని అంతరార్థం. ఇది చీకటిపై వెలుగు సాధించిన విజయానికి సంకేతం. అయ్యప్ప స్వామి తత్వానికి ఈ జ్యోతికి ఏమైనా లోతైన సంబంధముందా? ఖచ్చితంగా ఉంది.
అయ్యప్ప తత్వాన్ని పంచభూతాల స్వరూపంగా భావిస్తారు. ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి. ఈ ఐదింటి కలయికే అయ్యప్ప. అందుకే మనం స్వామియే శరణం అయ్యప్ప అన్నప్పుడు కేవలం ఒక దేవుడికి నమస్కరించడం కాదు, మన చుట్టూ ఉన్న ఆ ప్రకృతికి శరణు కోరడమే. సరిగ్గా అదే. ఆ మకరజ్యోతి పంచభూతాల్లో ఒకటైన అగ్నికి, తేజస్సుకు ప్రతీక. ఆ వెలుగును చూడడమంటే మనలోని దివ్యత్వాన్ని దర్శించడమే. అద్భుతం. ఇక తూర్పువైపు పశ్చిమ బెంగాల్లో జరిగే గంగాసాగర్ మేళా గురించి కూడా మనం మూలపత్రాల్లో ప్రస్తావించారు. కుంభమేళా తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే తీర్థయాత్ర అంటారు దీన్ని. అవును, గంగానది హిమాలయాల్లో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే ప్రదేశమే ఈ గంగాసాగర్. మకర సంక్రాంతి రోజున ఇక్కడ పుణ్యస్నానం ఆచరించడానికి లక్షలాది మంది వస్తారు. ఇది కేవలం ఒక స్నానం కాదు, దీని వెనుక ఒక కృతజ్ఞతాభావం, ఒక గొప్ప పురాణకథ ఉంది, భగీరథుడి కథ. అవును, మనం చాలా కష్టమైన, అసాధ్యమైన పనిని సాధించినప్పుడు భగీరథ ప్రయత్నం అంటాం కదా. ఆ కథేనా? సరిగ్గా అదే. తన పూర్వీకులైన సగరపుత్రులకు మోక్షం ప్రసాదించడానికి భగీరథుడు అనే రాజు ఘోర తపస్సు చేసి గంగానదిని స్వర్గం నుండి భూమికి తీసుకువచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ భగీరథుడి అసాధారణమైన ప్రయత్నం వల్లే గంగానది ఈ నేలపై ప్రవహించి కోట్లాది మందికి జీవనాధారంగా మారింది. అవును. ఒక పురాణ కథను ఆధునిక రివర్ ఇంజనీరింగ్ ప్రాజెక్టుతో పోల్చడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది మన పూర్వీకులు కేవలం కథలు చెప్పేవాళ్లు కాదు, ప్రకృతితో, భూగోళశాస్త్రంతో కలిసి పనిచేసే గొప్ప ఇంజనీర్లు అని చూపిస్తుంది. నిజమే. గంగాసాగర్ మేళా అనేది ఆ భగీరథుడికి, ఆయన తీసుకొచ్చిన జీవనదికి మనం సమర్పిస్తున్న ఒక సామూహిక నివాళి అన్నమాట. అంటే మనం ఈరోజు చూసినట్లుగా సంక్రాంతి అనేది కేవలం క్యాలెండర్లోని ఒక రోజు కాదు, అదొక అద్భుతమైన సమ్మేళనం. ఆకాశంలో జరిగే ఖగోళ మార్పులకు, భూమి మీద పండే పంటలకు, మనిషి నమ్మకాలకు, అతని కథలకు మధ్య ఉన్న విడదీయరాని బంధానికి ఇది ప్రతీక. ముఖ్యంగా ఒకే సహజమైన చక్రాన్ని, అంటే సూర్యుడి గమనాన్ని మన దేశంలోని వివిధ సంస్కృతులు ఎలా స్వీకరించాయో చూడాలి. అవును, ప్రతి సంస్కృతి దానికి తమదైన కథలతో, సంప్రదాయాలతో ఎంత గొప్ప అర్థాన్ని జోడించిందో ఇది మనకు తెలియజేస్తోంది. వైవిధ్యంలో ఏకత్వం అంటే ఇదేనేమో. ఖచ్చితంగా. ఇది మన సాంస్కృతిక వారసత్వ సంపదకు ఒక గొప్ప ఉదాహరణ. మనం ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన వదిలివెడదాం. తప్పకుండా. మనం ముందే చర్చించుకున్నట్లు విశ్వత్తుల పురోగమనం కారణంగా ఈ పండుగ తేదీలు ప్రతి 72 ఏళ్లకు ఒక రోజు చొప్పున నెమ్మదిగా ముందుకు జరుగుతున్నాయి. కొన్ని వేల సంవత్సరాల తర్వాత మన భవిష్యత్తు తరాలు ఈ చలికాలం ముగింపు పండుగను వసంతకాలం మధ్యలో లేదా బహుశా వేసవిలో జరుపుకోవచ్చు. తాము ఆధారపడిన ఖగోళ ఘడియారమే నెమ్మదిగా మారినప్పుడు సంప్రదాయాలు తమను తాము ఎలా మార్చుకుంటాయి, దాని అద్దం అప్పుడు ఎలా పరిణామం చెందుతుంది, ఇది ఆలోచించాల్సిన విషయమే.